సో ఈ లే ఆఫ్ బారిన పడకుండా ఉండాలంటే ఎంప్లాయ్ ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బారిన పడకుండా ఉండాలి అంటే ముందు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి మనం. మైండ్ సెట్‌లో ఏముంటది అంటే, నేను ఒక ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, ఈ పిల్లలు ఎవరైతే ఫ్రెషర్స్‌గా వస్తారో, వాళ్ళకి ఆఫర్ లెటర్ రాంగానే జాబ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు. జాబ్ సెటిల్ అయిపోయింది. ఇంకా మనం సంపాదిస్తున్నాం, వేలల్లో సంపాదిస్తున్నాం, మనకు తిరుగులేదు, మనం హీరో, మనం ఊళ్ళో హీరో, మనం రిలేటివ్స్‌లో హీరో అన్న ఒక ఫాల్స్ ప్రెస్టీజ్‌కి వచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ₹4 రాంగానే అదేంటో మనం హీరోలము, ఇంకా అయిపోయింది, ఇంకా జాబ్ అంతా సెక్యూర్డ్, సేఫ్ అని చెప్పి ఒక రకమైన ఒక ప్రెస్టీజ్ ఆఫ్ ఫీలింగ్‌కి వస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్స్ ఎ జాబ్. ఏ జాబ్ అయినా సరే యజమానికి నష్టం వచ్చినప్పుడు తను నష్టాన్ని తగ్గించుకోవాలని చూస్తాడు. ఎంత హ్యూమన్ రిలేషన్షిప్ ఉన్నా, ఎంత ఎమోషనల్గా ఉన్నా సరే, ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత స్కిల్ అయినా సరే, ఒకానొక స్టేజ్లో తను భరించలేని స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు తీసేయాలని చూస్తారు. ఎగ్జాక్ట్‌లీ.